నేను కూడా ఆభరణాలు కావాలి అని. అప్పుడు పరమేశ్వరుడు ఇదిగో ఈ మారేడు దళములో ఇంత విభూది వేసి నాకు ఇచ్చాడు, దీనికి ఎంత తూకమైతే అంత నాకు బంగారాన్ని ఇవ్వు, లేతే ఆభరణాలు ఇవ్వు అన్నది పార్వతీదేవి. అనగానే కుబేరుడు మనస్సులోనే నవ్వుకున్నాడు. శంకరా, మా అమ్మను ఎంత మోసం చేశావు, మా అమ్మ ఎంత అమాయకురాలు, ఎంతటి భర్త మాట వినేటువంటి దానినైనా ఇలా మోసం చేయవచ్చునా అనుకున్నాడు కుబేరుడు. మాట్లాడలేదు, నవ్వలేదు. పాపం అమ్మవారు ఇంత దూరం వచ్చింది కనుక ఈ చిటికెడు విభూదికి ఎంత బంగారం వస్తుంది, ఒక హారం కూడా రాదు కదా. సరే, అమ్మవారు రాక వచ్చినందుకు అమ్మవారికి కొన్ని ఆభరణాలను నాకు నచ్చినవి తీసి దొంగ తూకం వేసి తూగకపోయినా తూగినట్లుగా నేను ఆభరణాలు వేసి అమ్మవారికి ఆభరణాలు ఇస్తాను అనుకున్నాడు కుబేరుడు. చూసారా, అంటే ఒక కాటాలో విభూతి పెడతాడు, అదేం తూగదు, కానీ తూగినట్లుగా అబ్బో 10-15 ఆభరణాలు వేసి అమ్మవారికి నచ్చినవి కొన్ని నచ్చనివి, అమ్మగారికి ఏం తెలియదు, ఏది ఇస్తే అదే పెట్టుకుంటుంది. కాబట్టి ఈ ఆభరణాలన్నీ ఇద్దామని మనస్సులో పెట్టుకున్నాడు. తీసుకొని వచ్చాడు కాట. ఒక కాటాలో విభూతిని ఉంచాడు, మారేడు దళంలో ఉన్న విభూతిని. ఒక కాటాలో తాను అనుకున్నటువంటి కొన్ని ఆభరణాలు వేశాడు. అయితే ఈ విభూదే బరువుగా ఉన్నది, కానీ ఆభరణాలు ఇంకా కావాల్సి వచ్చినాయి. ఇదేమిటి ఇంత బరువు ఉన్నదేంటి అనుకున్నాడు. మళ్ళీ కొన్ని ఆభరణాలు వేశాడు, మళ్ళీ తూగల, మళ్ళీ కొన్ని ఆభరణాలు వేశాడు. ఆశ్చర్యం కలిగింది కుబేరుడికి. నవనిధులు తీసుకొని వచ్చాడు. అలా తీసుకొని వస్తూ ఉంటే పార్వతీదేవికి అర్థమైంది. కుబేరా, ఆగు, నీవు సంపదను తోచలేవు, నాకు అర్థమైనది. నా దగ్గర ఎంత సంపద ఉన్నదో నాకు అర్థమైంది. నీ దగ్గర ఉన్నటువంటి నవనిధుల కన్నా, లక్ష్మీదేవి కన్నా, అందరికన్నా నా దగ్గరనే సంపద ఎక్కువ ఉన్నది అని ఆ విభూతిని తీసుకొని అమ్మవారు వెళ్ళింది. ఇది చమత్కారమైనటువంటి కథ. దీనివల్ల తెలిసేటువంటిది ఏమిటి అంటే పరమం పవిత్రం, పరమ పవిత్రమైనటువంటిది విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం కలిగేటువంటి వారు విభూతిని ముఖమున ధరించాలి. కుబేరుడు కన్నా ఐశ్వర్యవంతుడవుతాడు. అలాంటి పుణ్య దివ్యమైనటువంటి వణిగ్వరులలో కుబేరునికి కూడా అందనటువంటి వ్యక్తి ఈశ్వరుడు. అందుకనే ఈశ్వరుని గనక అర్థించినట్లయితే వాణిజ్య సంపద బ్రహ్మాండంగా ఉంటుంది, కళకళలాడుతూ ఉంటారు. మహావిభవం మొత్తం మహేశ్వరుడు. ఆయన మహేశ్వరుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు, మహైశ్వర్యుడు. ఈశ్వరుడు ఎవరు అంటే మహైశ్వర్యుడు, మహేశ్వరుడు, మహైశ్వర్యుడు. మహా ఈశ్వరుడు గుణసంధి, మహా ఐశ్వర్యుడు వృద్ధి సంధి. మహేశ్వరుడు ఎలాంటి వాడు అంటే మహేశ్వరుడు మహైశ్వర్యుడు. అందుకని దరిద్రంతో కష్టాలతో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా శివారాధన చేయాలి. ప్రదోష సమయమునందు ముఖ్యంగా శివాలయంలోకి వెళ్ళాలి. ప్రదోష సమయమునందు శివనామాన్ని పలకాలి. నీవు ఆఫీసులో ఉన్నా, బస్సుల్లో ఉన్నా, రైళ్లల్లో ఉన్నా, ప్రయాణాలు చేస్తున్నా 5 సార్లు ఆ ఈశ్వరుని గనక తలుచుకున్నట్లయితే దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుంది. వైభవ భోగాలలో, సంపదలలో, ధనంలో స్వామికి మించినటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు. మహేశ్వరుని మించినటువంటి ఐశ్వర్యవంతుడు ఎవడూ లేడు. ఆయనయే సకల ఐశ్వర్యములకు మూలాధారమైనటువంటి వాడు కనుకనే ఆ ఈశ్వరుడు మహైశ్వర్యుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈ పదం చాలాసార్లు వింటారు. మీరు శివాలయాలలో వెళితే సుమారు 10-15 సార్లన్నా అర్చక స్వామి వారు అంటారు.